హాయ్ నేను సతీష్. ఈ వారం ఎవరు వెళ్ళబోతున్నారు, అలాగే వచ్చే వారం గేమ్ ఎట్లా చేంజ్ అవబోతుంది, ఆడియన్స్, హౌస్ మేట్స్, తర్వాత పిఆర్ టీమ్స్, అట్లాగే బీబీ టీమ్, ఇంతమంది కలిపి నెక్స్ట్ వీక్ గేమ్ ఎట్లా చేంజ్ చేయబోతున్నారు, ఎట్లా ఆడబోతున్నారు అని కూడా ఈ వీడియోలో అనలైజ్ చేస్తే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. వీడియో చూసే ముందు లైక్ చేయండి. మీరు ఎక్కువ మంది లైక్స్ చేస్తే ఎక్కువ మందికి వీడియో నోటిఫికేషన్ అనేది వెళ్తుంది, ఎక్కువ మంది చూడడానికి యూట్యూబ్ నుంచి పుషప్ అయితే ఉంటుంది. కనుక లైక్స్ అయితే మర్చిపోకండి. కనీసం ఒక 10,000 లైక్స్ అని వస్తే ఇంకొక 20,000 30,000 మందికి రీచ్ ఉంటుంది. సో లైక్స్ అయితే చేయడం మర్చిపోకండి. అలాగే 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, న్యూస్ బాల్ అండ్ జర్నలిస్ట్ సతీష్. అలాగే ఇన్స్టా అకౌంట్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫాలో అయితే అప్డేట్స్ అన్ని షేర్ చేసుకుంటా. నేను ఏం జరగబోతుందా, గొడవల గురించి, గెస్ట్ల గురించి అన్నీ ముందే చెబుతా ఉన్నా కదా. సరే అవన్నీ చూద్దాం. అయితే ఈ వారం ఎవరు వెళ్ళినా బాధాకరమే. మరి ఎవరు వెళ్తారన్నది కూడా ఈ వీడియోలో ఫుల్ క్లారిటీ ఇచ్చేస్తా. నా అంచనా ప్రకారం, నాకున్న అప్డేట్ ప్రకారం ఏవీలు కూడా ఎవరు తయారయ్యి ఎవరు వెళ్ళే ఛాన్స్ ఉందని కూడా చెప్పేస్తా. ఎవ్వరు వెళ్ళిపోయినా సరే బాధాకరమే. 99 పరుగులు చేసి 100కు 1 పరుగు దగ్గర అవుట్ అయిపోతే క్రికెట్లో ఎంత బాధాకరంగా ఉంటుందో ఆటగాళ్ళకి, అలాగే వాళ్ళ అభిమానులకి ఇప్పుడు కూడా అట్లా ఉంటుంది. అలా అని గత సీజన్లతో పోల్చుకుంటే ఈ సీజన్లో ఇప్పుడు ఆ కంటెస్టెంట్ల పేర్లు అవసరం లేదులే కానీ, బట్ అప్పుడేంటంటే ఒక ఫ్రస్ట్రేషన్తో, ఒక ఆతృత, బిగ్ బాస్ ని దత్తపుత్రుని ఇంకా ఉంచుతావా, ఇంకా పంపించవా, ఎలా కాపాడేస్తావు, ఎలా ఉంచేస్తావు అని ఆవేశంతో, ఫ్రస్ట్రేషన్తో, ఆతృత ఎదురు చూసేవాళ్ళు. బట్ ఇప్పుడు అలా లేదు. ఎవరైనా బోని మాకేంటి అన్నట్టే ఉన్నారు. అయితే ఈ సీజన్లో ఇప్పుడు నెక్స్ట్ వీక్ గేమ్ ఇంకా ఎవరు వినరు, ఎవరు రన్నరు అనే దానికి సంబంధించి కూడా ఇంకా అసలైన ఆట మిగిలే ఉంది. సో ఇప్పుడు ఈ వారం ఎలిమినేషన్ గురించి కూడా బిగ్ బాస్ టీం కూడా చాలా లెక్కలేస్తుంది. ఎంత టఫ్ ఓటింగ్ జరిగిన దగ్గర హౌస్లో ఎవరికి ఎవరు దోస్తులు, ఎవరు వెళ్ళిపోతే ఎవరికి ఓటింగ్ అనేది షేర్ అవుద్ది, ఎవరు విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది, ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ వేసుకుని ఓవరాల్గా డెసిషన్ అయితే ఉండబోతుంది. పైగా ఎందుకంటే మెయిన్ ఈ వారానికి సంబంధించి కూడా నలుగురు మధ్య ఎంత 1%తో కొట్లాడుతూ ఉంటే అటు ఇటు అవుతుంటే ఎవరు మాత్రం ఎలా నిర్ణయం తీసుకోగలరు? ఆ 1% దగ్గర అనఫిషియల్ ఇంతలా కొట్లాడుతుంటే అఫీషియల్ కూడా అట్లాగే ఉంటుంది. సరే ఓవరాల్గా చూసుకుంటే ఫస్ట్ ప్లేస్లో ఎవరు ఉన్నారంటే నిఖిలే ఉన్నాడు. ఈ వారం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ రెండో ప్లేస్కి కూడా రాలే, తగ్గకుండా అదే మాదిరిగా ఒక 31 to 35 మధ్యలోనే ఒక పర్సంటేజ్ అటు ఇటు అవుతుంది, అట్లాగే ఉన్నాడు. ఇక గౌతమ్ కృష్ణ 28 to 32 మధ్యలో ఆయన కూడా అలాగే ఉన్నాడు, 1% అటు ఇటు. ఇద్దరి మధ్యన మాత్రం కేవలం 3% మాత్రమే డిఫరెన్స్ ఉంది. మరి ఇదే 3% వచ్చే వారం కూడా ఇలాగే ఉంటుందా, ఈ పొజిషన్స్ కూడా ఇలాగే ఉంటాయంటే ఇలాగే ఉండే ఛాన్స్ అయితే లేదు. ఏదైనా జరగచ్చు. గౌతమ్ విన్నర్ కావచ్చు, నిఖిల్ రన్నర్ కావచ్చు. ప్రస్తుతానికైతే నిఖిలే టాప్లో ఉన్నాడు కానీ గౌతమ్ సెకండ్లో ఉన్న. వచ్చే వారమే అసలైన గేమ్ ఉండబోతుంది. ఎందుకంటే ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్స్ ఓట్లతో పాటు ఆడియన్స్, అలాగే నిఖిల్ ఫ్యాన్స్, రెగ్యులర్గా చూసే బిగ్ బాస్ ఆడియన్స్, అతనికి 3 రాష్ట్రాల నుంచి పడుతున్న ఓట్లు, మెయిన్ ఆయన పిఆర్ టీమ్స్ అందరూ కూడా చాలా ప్రెస్టేజ్గా తీసుకున్నారు. అలాగే గౌతమ్ కృష్ణ విషయంలో కూడా ఇలాంటి ఛాన్స్ మళ్ళీ రాదు కదా. ఇప్పుడు ఏంటంటే ఇతను రెండో సీజన్లో వచ్చాడు, వైల్డ్ కార్డ్గా వచ్చాడు, అవుట్ అయిపోయాడు అనుకునే కంటెస్టెంట్ ఏకంగా విన్నర్ రేస్లోకి వచ్చాడంటే గౌతమ్ ఫ్యాన్స్, తెలుగు అనే ఫీలింగ్తో వీళ్ళు, అట్లాగే ఇతను పిఆర్ టీమ్స్ అందరూ కూడా డూ ఆర్ డై. డి అంటే డి, ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్తున్నారు. నెక్స్ట్ లెవెల్ ప్రచారం చేస్తున్నారు, కష్టపడుతున్నారు, ఖర్చు పెడుతున్నారు. ఆల్మోస్ట్ ఒక ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్కి జరిగినంత సీరియస్గా తీసుకొని చేస్తున్నారు. ఎందుకంటే నిఖిల్ మళ్ళీ మరొక సీజన్లో వస్తాడో రాడో తెలియదు, వచ్చినా అప్పుడు అవకాశం వస్తుందో రాదో తెలియదు. ఇదే కదా మంచి అవకాశం లేక ఆయన కోసం ట్రై చేస్తే, గౌతమ్ కృష్ణ కోసం కూడా ఆల్రెడీ వచ్చాడు, అవుట్ అయిపోయాడు అన్నారు. మరి ఇప్పుడు ఇంతకంటే మంచి అవకాశం రాదు, వినియోగించుకోవాలి, డిఫరెన్స్ పెద్దగా లేదు, చాలా టఫ్ అయితే వస్తుంది అని లెక్క వాళ్ళు ట్రై చేస్తున్నారు. నిఖిల్కి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది ఒక వైల్డ్ కార్డుగా వచ్చిన గౌతమ్ కృష్ణ అంటే వాళ్ళకి మామూలుగా ఫ్యూజులు అవుట్ అయిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గౌతమ్ కృష్ణ కానీ రాకపోతే ఇక నిఖిల్కి డోకా లేదు, నల్లేరిపోయి నడక అంటాం కదా, అంత ఈజీగా కళ్ళు మూసుకొని ఎప్పుడో కప్పిచ్చేయాలన్న మాదిరి అసలు ఎవరు పోటీలో కూడా ఉండరు, అలాంటి పరిస్థితి ఉండింది. ఇతను రావడం వల్ల ఇప్పుడు నువ్వా నేననే పరిస్థితి వచ్చేసింది. సో వచ్చే వారం వీళ్ళిద్దరిలో ఎవరైనా విన్ అవుతారంటే, ఎవరికైనా ఛాన్స్ ఉందంటే ఇద్దరికీ ఉందని చెప్పొచ్చు. ఇద్దరికి అవకాశం అయితే పుష్కలంగా ఉంది. ఎప్పటికి కూడా అసలైన ఆట ఇక నుంచే మారబోతుంది ఈ ఎలిమినేషన్. పైగా బయట ఇందాక చెప్పినట్టుగా వాళ్ళ టీమ్స్ అన్నీ చేస్తున్న ప్రయత్నాలు, ఫ్యామిలీ మెంబర్సా, ఫ్యాన్సా, ఫ్రెండ్సా, పిఆర్ టీమ్సా, 2-3 రాష్ట్రాల నుంచి అతనికి పడతా ఉంటే ఇతనికి ఓన్లీ తెలుగు రాష్ట్రాల నుంచి. గౌతమ్ కృష్ణకి అయితే కన్నడ నుంచి ఒక్క ఓటైనా వస్తుందా, రాదు కదా. కానీ ఎన్నికలకి ఏంటంటే ఆ రాష్ట్రం నుంచి ఎక్కువ సపోర్ట్ కూడా వస్తుంది. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఇది నెక్స్ట్ గేమ్. అయితే ఇప్పుడు ఇంకోటి ఏంటి, 3వ ప్లేస్లో ప్రేరణ కొనసాగింది 9%. కాకపోతే నిన్నటికి ఆల్మోస్ట్ ఆ మిగతా ముగ్గురికి కూడా ఈక్వల్ అయిపోయే పరిస్థితి వచ్చేసింది. పేరుకి నైన్ కానీ జస్ట్ మార్జిన్ ఉంది, 100లోనూ కూడా లేదు ఆ మార్జిన్, అట్లా అనిపించింది. ఎందుకంటే నేను చూసాం కదా, ఆ పార్షియాలిటీ ఉంటుంది, ఆ ఫేవరిజం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఆ అమ్మాయి సంచాలకంగా చేసింది, అక్కడ నిఖిల్ ఆడుతున్నాడు అంటే ఖచ్చితంగా ఉంటుంది. గౌతమ్ విషయంలో ఏమాత్రం కూడా ఉండదు, ఆవిడికి క్లియర్గా అర్థమైపోయి. ఇది ఇంతవరకు ఇన్ని వారాల్లో చూసాం, నిన్న మళ్ళీ ప్రత్యేకంగా చూసాం. రెండో రౌండ్లో నిన్న టీషర్ట్లో 3కి 3 నిఖిలే అని చెప్పింది. ఇప్పుడు లాస్ట్ రౌండ్ అంటే నిఖిలే ఓకే, కానీ ఫస్ట్ సెకండ్ ఖచ్చితంగా గౌతమే, అతనికే ఇవ్వాలి ఓటప్పీలు కూడా.
కానీ విచిత్రం ఏంటంటే ఈ సీజన్లో మరి ఇది ఏమంటారు దాన్ని, కాకతాళీయంగా జరిగిందా, లేకపోతే యాదృచ్ఛికంగా జరిగిందా, లేకపోతే నిజంగానే మాదిరిగా ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్కి అందరికీ, నిఖిల్కి, నబిల్కి, ప్రేరణకి, విష్ణుప్రియకి ఓటేపీలు వచ్చింది. వీళ్ళ ముగ్గురికి రాలా. విష్ణుప్రియ రత్నం, అవినాష్కి, రోహిణికి, గౌతమ్కి రాలా. అయితే నేను మెయిన్ అక్కడ ప్రేరణ కూడా సంచాలకుగా రెండో రౌండ్లో మాత్రం ఖచ్చితంగా గౌతమ్ టీషర్ట్ మీద పెయింట్ తక్కువ ఉంది, వైట్ స్పేస్ అయితే వైట్ ఏరియా ఎక్కువ ఉంది. బట్ డెసిషన్ అయితే అక్కడ రాంగ్ ఇచ్చింది ఆవిడ, నో డౌట్, అనుమానమే లేదు అందులో. మూడో రౌండ్ నిఖిల్ ఓకే. అలాగే ఫస్ట్ రౌండ్లో కూడా ఆయన స్ట్రాటజీ పేరుతో రాంగ్. అదేం స్ట్రాటజీ, పెయింట్ పూసుకోకూడదు అంటే పెయింటే పూసుకుంటున్నాడు, తన పెయింట్ అంటే అది రాంగ్. ఈ ఓవరాల్గా లాస్ట్కి అది కన్సిడర్ చేసినా అక్కడ కూడా మరి ఆయనకే వైట్ స్పేస్ ఉంది కనుక ఆ రెండింటిలో లైవ్ ఎపిసోడ్స్ అమ్మా ఇంకా ఫైనల్ వీక్ వచ్చా కూడా నీ ఫేవరిజం అనేది డిసప్పాయింట్ అయితే అవుతారు, అదైతే ఖచ్చితంగా కనిపిస్తుంది. అయితే ఈ అమ్మాయి ఎలిమినేట్ అయిపోద్దంటే అయిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి కూడా ఒక సూపర్ ట్విస్ట్ అయితే ఉండబోతుంది, మైండ్ బ్లోయింగ్ లాజిక్ అయితే ఉంటుంది, అది కూడా చెప్పేస్తాయి వీడియోలో రివీల్ చేసేస్తా. ముందు ఎవరు ఇంకా డేంజర్లో ఖచ్చితంగా ఎవరు వెళ్ళిపోయే ఛాన్స్ ఉందంటే నబీల్ కూడా ఛాన్స్ ఉంది, ఎలిమినేట్ అయిపోయే ఛాన్సెస్ వెరీ హై, కేవలం 8%. విష్ణుప్రియకి కూడా 8%, రోహిణి కూడా 8%. నాకున్న అప్డేట్ ప్రకారం ఇప్పటికీ ఈ సీజన్లో అనేక లీక్స్ ఎవ్రీడే ప్రతి వీడియోలో అప్డేట్స్ లీక్స్ ఇస్తూనే ఉన్నా. నాకున్న అప్డేట్ ప్రకారం, ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళ ముగ్గురులోనే ఏవీలు కూడా ఇద్దరు తయారయ్యాయి. రోహిణికి కూడా టేస్టీ తేజ, అవినాష్ ఓట్లు ఏమైనా షేర్ అవుతాయి అంటే పెద్దగా షేర్ అవ్వట్లే. సో రోహిణి కూడా అవుట్ అయిపోయే ఛాన్సెస్ వెరీ 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 హై. రోహిణి, విష్ణుప్రియ, నబిల్ వీళ్ళ ముగ్గురులోనే ఎలిమినేషన్ అయితే ఉంటుంది. ఒకవేళ అయితే మరి సూపర్ 6 ఇప్పటికి నాకున్న అప్డేట్ ప్రకారం సూపర్ 6 ఉంచితే మరి అందులో ఒకవేళ ముగ్గురు మేలు ముగ్గురు ఫిమేల్ అనుకుంటే నబిల్ని పంపించేస్తారు. లేదు ఓట్ల పరంగా కాస్త బాటంలో ఉన్న వాళ్ళని పంపించేద్దాం అనుకుంటే రోహిణినే పంపించేస్తారు. ఈ టేస్టీ తేజ ఓట్లు అయితే పెద్దగా షేర్ అయినట్టు ఆయనకు 5-6% ఉండదు. ఈ అమ్మాయి గలుపుకున్న మినిమం 10 వచ్చినా సరే డేంజర్ దాటేస్తుంది అనుకుంటే ముగ్గురు ఈక్వల్గా ఉన్నారు 8%. సీజన్ 8 మాకు 8 అయిన మాదిరిగా 8 ఎక్కం చదువుతున్నారు ఏందో నబిల్, విష్ణు, రోహిణి. సో వీళ్ళ ముగ్గురులో ఎలిమినేషన్ అయితే ఉంటుంది. మరి ఎవరనేది చెబుదాం. ఒకరినైతే సింగిల్ ఎలిమినేషన్ పంపిస్తారు, ఇంకొకరినేమో మిడ్ వీక్ నెక్స్ట్ బుధవారం ఆ టైంకి పంపిస్తారు. బుధవారం గురువారం నాడు మనకి బయటకు వచ్చేసినట్టుగా మనకి లాస్ట్లో చూపిస్తారు. మరి మేలు ఫీమేల్ ఈక్వల్ రేషియో ఉంచాలి సూపర్ 6 అనుకుంటే నబీల్కి తప్పదు. లేదా ఓటింగ్ పరంగా బాటం అనుకుంటే విష్ణుప్రియ, రోహిణిలో ఎవరైనా ఈ ముగ్గురులో ఎవరైనా వెళ్ళిపోతారండి, నో డౌట్, అంత ఖచ్చితంగా చెప్పొచ్చు. అయితే మరి ప్రేరణ కూడా వెళ్ళిపోయే ఛాన్స్ ఉందని చెప్పాను కదా. ఎందుకంటే ప్రేరణ కూడా పంపేయాల్సి వస్తే దానికి వేరే లెక్క ఉంటుంది. ఇది మాత్రం షాకింగ్ అని కూడా అనిపించవచ్చు ఆవిడ ఫ్యాన్స్కి. ఎందుకంటే నిఖిల్ని ఫైనల్ వీక్లో చూడాలి, విన్నర్గా చూడాలి అనుకుంటే ప్రేరణ ఓట్లు తలకి సపోర్ట్ కూడా ఆయనకి రావాలి అనుకుంటే ఖచ్చితంగా బిగ్ బాస్ టీం అయితే పంపేస్తుంది, నో డౌట్. ఆమెను కానీ ఈ వారం పంపించేశారంటే నిఖిల్కి సపోర్ట్ కోసం అని ఎవరికైనా అర్థమైపోద్ది. ఇన్ని సంవత్సరాల నుంచి బిగ్ బాస్ రివ్యూస్ చేస్తూ ఉన్నాయి, అనలైజ్లు చేస్తూ ఉన్నా, తమిళ్, తెలుగు, హిందీ అన్ని బిగ్ బాస్లు ఫాలో అవుతూ ఉంటా, కన్నడ కలిపి అన్ని లాంగ్వేజ్లు చూస్తూ ఉంటా. నాకు ఇప్పుడు తెలుగులో కూడా 8 సీజన్ చెప్పడం. ఆమెను కానీ పంపారు, వీళ్ళ ముగ్గురి కంటే కొద్దిగా బెటరు. ఆమెను పంపారంటే ఇంక లేదమ్మా నువ్వు బయటికి రా, నీ ఫ్యాన్స్కి సపోర్ట్ చేసుకో, నేను నిఖిల్కి నీ ఫ్రెండ్ అయితే ఉన్నాడు కదా చేసుకుని ఆ ఉద్దేశంతో పంపించినట్టుగా నో డౌట్. అట్లా జరిగితే మాత్రం ఇంకా రెండు ఆప్షన్ కూడా లేకుండా అర్థం చేసుకోవచ్చు. అయితే ఇంకోటి ఏంటంటే నేను ఈవినింగ్ నేను ఓటింగ్ అనలైజ్లో చెప్పినట్టుగా ఇప్పుడు ప్రతి వారం ఏంటి నువ్వు సేఫ్ అని చెబుతారు, లాస్ట్లో యువర్ ఎలిమినేటెడ్ అంటారు కదా. ఇప్పుడు అలా ఉండదు. ఇంకా ఫస్ట్ ఫైనలిస్ట్ అవినాష్ కనుక సెకండ్ ఫైనలిస్ట్, థర్డ్ ఫైనలిస్ట్, ఫోర్త్ ఫైనలిస్ట్ అని చెప్పేసరికి వాళ్ళ గూస్ బంప్స్, అబ్బా నేను టాప్ 5లో ఉన్నాను, సూపర్ 6లో ఉన్నాను, ఫైనలిస్ట్ అయ్యాను, దానికోసమే కదా ఇన్ని రోజులు ఎదురు చూసి ఇంత పడిన కష్టం అంతా మర్చిపోతారు. అది కూడా ఒక గ్రాండ్గా అట్లా ఇట్లా డిఫరెంట్గా వాళ్ళకి ఎలా ఫైనలిస్ట్ అయ్యారని రివీల్ చేస్తే చాలా హ్యాపీగా, చాలా సర్ప్రైజింగ్గా డిఫరెంట్గా ప్లాన్ అయితే చేస్తారు, అట్లా ఉంటుంది. అయితే ఇంకోటి ఏంటంటే లాస్ట్లో ఇప్పుడు గేమ్ ఎట్లా చేంజ్ అవుతుందని చెప్పాను కదా నేను. ఇప్పుడు ఫైనల్లోకి సూపర్ 6 కావచ్చు, టాప్ 5 కావచ్చు, అందులోకి చేరిపోయాక ఆ మిగతా వాళ్ళ కంటెస్టెంట్స్ ఏంటి పొజిషన్ ఏముంది, సూపర్ 6 అయినా, టాప్ 4లో ఉన్నా, 4th ఉన్నా, 3rd ఉన్నా, ఆల్మోస్ట్ ఆ 4 ప్లేసులు ఏది ఉన్నా సరే 6, 5, 4, 3rd ఏదన్నా ఒకటే. సూపర్ 6 సీజన్ 8లో సూపర్ 6లో ఉన్నాను, లేదా సీజన్ 8లో టాప్ 5లో నేను ఇట్లా చెప్పుకునేది తప్ప విన్నర్ కోసమే చూస్తారు. ఇప్పుడు మిగతా వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఉండదు. వాళ్ళ ఫ్యాన్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అందరూ సరే ఇప్పుడు మనోడు ఇటు టాప్ 5కి వచ్చాడు, విన్నర్ అవుతాడా, అవ్వదు కదా అమ్మాయి కానీ అబ్బాయి కానీ. సరే ఇప్పుడు ఏంటి విన్నర్ ఎవరు అవుతారు, ఎవరు డిజర్వ్, ఎవరు అర్హులు అనిపిస్తుందో వాళ్ళకే వేద్దాం. వాళ్ళు ఆడిన ఆట కానీ వాళ్ళు పడిన కష్టం కానీ నిజంగా విన్నర్కి అర్హులు అనిపిస్తే ఖచ్చితంగా ఓట్లు అయితే షేర్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఏ పొజిషన్ అయినా టాప్ 5లోకి వచ్చాక 3rd, 4th, 5th, 6thలో సూపర్ 6 వరకు ఏదన్నా ఒకటే, పెద్దగా డిఫరెన్స్ ఉండదు. ఆ వేసే ఓట్లు కూడా మురిగిపోయినట్టుగా అంతవరకు తెచ్చేసిన తర్వాత ఆ ఓటు వేస్తే ఆ విన్నర్ అనే కంటెస్టెంట్కి వేసి ఉంటే దానికి వాల్యూ అమాంతం పెరిగిపోద్ది. విన్నర్ అనేది డిసైడ్ చేసే ఓటింగ్ జరగబోతుంది తమ ఫేవరెట్ కంటెస్టెంట్స్ది. ఇప్పుడు 4 కంటెస్టెంట్స్కి 8, ముగ్గురికేమో 3 8లో ఒకరికి 9 ఉంది కదా. ఈ 4లో ఎవరు పోయినా సరే
ఆ 8-7% మొత్తం ఆ మిగతా వరకు షేర్ అయిందంటే ఖచ్చితంగా వేరే లెవెల్‌లో ఉంటది. సో, అలా డిసైడ్ చేయొచ్చు. ఇక ఏముంది ఫిఫ్త్ అయితే ఏంటి, ఫోర్త్ ఏంటి, థర్డ్ అయితే ఏంటి. సో, అందువల్ల గేమ్ చేంజ్ అవ్వబోతుంది. అప్పుడు కూడా ఏంటి కొత్తగా ఉండబోతుంది ఈ సీజన్. లాస్ట్ వీక్ వచ్చేసినా సరే విన్నర్ ఎవరో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ఇంకోటేంటి వైల్డ్ కార్డ్‌గా వచ్చి ఎలిమినేట్ అయిపోయాడు అనుకున్నోడు మళ్ళీ విన్నర్ మెటీరియల్‌గా వచ్చినోడు గౌతమ్ కృష్ణది ఒక రేంజ్ గేమ్ అయితే, ఆయన ఫస్ట్ నుంచి సేఫ్‌గా జాగ్రత్తగా ఆడుకుంటూ ఇటుక మీద ఇటుక పేర్చుకుంటూ కాపాడుకుంటూ వచ్చి ఆయన విన్నర్ అవుతాడా, ఈయన విన్నర్ అవుతాడా అనేది ఎన్నడూ గతంలో లేదు, భవిష్యత్తులో రాదనే మాదిరిగా ఈ సీజన్‌లో ఫస్ట్ టైమ్ చూస్తున్నాం లాస్ట్ వీక్ వచ్చేసే వరకు ఇలాంటి గేమ్ అనేది. సో, ఇలాంటి ట్విస్టులతో, హైలైట్స్‌తో ఉండబోతున్నాయి. ఎవరు ఎలిమినేట్ అయితే వాళ్ళు కూడా గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. అలాగే బయట జరుగుతున్న ఒక ఎంపీ, ఎమ్మెల్యే జనరల్ ఎలక్షన్ కోసం జరిగినట్లుగానే సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అన్ని రకాల ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. సో, మరి మీ దృష్టిలో మరి మీరు కూడా ఈ 14 వారాల ఆట చూసారు. పైగా ఈ వారమంతా చూసారు. ఎవరు వెళ్ళిపోతారనిపిస్తుంది కూడా మెసేజ్ పెట్టండి. మీరు తర్వాత రిజల్ట్ నేను కాసేపట్లో అంటే షూట్ కంప్లీట్ అయిపోయాక చెబుతాను కదా! అప్పుడు మీరు అనుకున్న గెస్ చేసిన కంటెస్టెంట్‌కి నేను చెప్పిన దానికి అక్కడ ఎలిమినేట్ అయిపోయిన దానికి మ్యాచ్ అయిందో లేదో మీకు తెలిసేదానికి కూడా ఒక మెసేజ్ అయితే పెట్టండి. అలాగే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మరి మీకేమనిపించింది అనేది కూడా మెసేజ్ అయితే పెట్టండి. థాంక్ యూ. అయితే ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ ఆరుగురిలో ఈ వారం కూడా ఓటింగ్‌లో ఉన్నోళ్ళు గౌతమ్ కృష్ణ, రోహిణి వాళ్ళిద్దరికీ ఓటు అప్పీల్ చేసుకునే అవకాశం కూడా రాలా. దీంట్లో ఏమైనా మతలబు ఉంది అని మీకేమైనా అనిపిస్తుందా? ఎందుకంటే నబీలు, నిఖిల్, విష్ణుప్రియ, ప్రేరణ ఈ నలుగురికి కూడా అవకాశం వచ్చింది. అదేంటో విచిత్రంగా. బట్ వీళ్ళిద్దరికే రాలా. మరి ఏంటి ఏదైనా జరగబోతుందా? సరే ఇప్పుడు ఇన్ని కాలిక్యులేషన్స్ చెప్పాను కదా! బిగ్ బాస్ టీమ్ కూడా గేమ్ ఆడుతదని. మరి ఎలా ఆడతారు? ఎవరు వెళ్తారు? అనేది కూడా చూద్దాం. నిజంగా వాళ్ళకి కూడా ఈ వారం కూడా అవసరమే కదా! వచ్చుంటే బాగుండేది. బట్ ఎనీవే మరి మీకేమనిపిస్తుంది? ఎవరు వెళ్తారనిపిస్తుంది? మెసేజ్ పెట్టండి. లైక్ చేయడం అయితే మర్చిపోకండి. నా అంచనా ప్రకారం కూడా చెప్పేసా. రోహిణికి వెరీ హై ఛాన్స్ ఉంది. తప్పితే నబీల్ ఉంది, విష్ణుప్రియ వీళ్ళ ముగ్గురులోనే ఉంటుందని నా అనాలిసిస్. మరి మీకేమనిపించిందో కూడా మెసేజ్ అయితే పెట్టండి. థాంక్ యూ.